ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో వాలంటీర్లది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివ్యాంగులు ఆత్మన్యూనత భావాన్ని విడనాడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పర్సోత్తం రూపాల ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25న ప్రసారం కానుంది. ఇక వివరాలు. పేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించటమే వాలంటీర్ల వ్యవస్థ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ప్రారంభించి వాలంటీర్లను సత్కరించి నగదు పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవరత్నాలను పేదలకు అందజేయడంలో వాలంటీర్లది కీలక పాత్ర అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 66 లక్షల మందికి 3,000 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ సేవా వజ్రాలకు 45,000, సేవా రత్నాలకు 30,000, సేవా మిత్రులకు 15,000 చొప్పున 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర, 4,150 మంది వాలంటీర్లకు సేవా రత్న, 2,50,439 మంది సేవా మిత్ర అవార్డులతో సన్మానిస్తా ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లా పుంగనూరులో సబ్స్టేషన్లు, సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలను చేపడుతున్నట్టు తెలిపారు. పుంగనూరు పట్టణంలో 1 మెగావాట్ సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించామని, దీని ద్వారా పుంగనూరు మున్సిపాలిటీకి ఏటా 1,20,00,000 రూపాయల ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు 30 సంవత్సరాల పాటు సేవలందిస్తుందని, ఇటువంటి ప్రాజెక్టులను మిగిలిన మున్సిపాలిటీలకు విస్తరించేందుకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ నెల 23వ తేదీ సాయంకాలం వరకు పంపించవచ్చు. దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల మంత్రి పర్సోత్తం రూపాల అన్నారు. కేంద్ర ప్రభుత్వం అదీప్ పథకం కింద దివ్యాంగులకు ఉపకరణాలను అందించేందుకు దివ్యాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు జీవితంలో ఎలాంటి అసౌకర్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి సమాజంలో తోటివారితో సమానంగా అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. किसी को चश्मा मिल गया होगा, किसी को स्टिक मिल गया होगा, जो उपकरण की उनको जरूरत हो उससे उसके जीवन में बहुत ही सरलता आएगी और इनके सारे आशीर्वाद मोदी जी को ताकत दे रही है, जो भारत का नाम दुनिया में रोशन कर रहे हैं. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొంటోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పర్యటనకు వెళ్లిన ఆమెకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన తీసుకువచ్చే వారికే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. ఈ రోజు ఆయన పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసు శాఖ విధులు కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై ఈ రోజు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలు రాజ్యాంగ వ్యవస్థకు ప్రతీక అని వాటి పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషన్ నియమావళిని విధిగా పాటించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ఈరోజు చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగరిలోని కుశస్థలి నది సమీపంలో తుడా నిధులతో నిర్మించనున్న పార్కునకు భూమి పూజ నిర్వహించిన ఆమె పుత్తూరు పట్టణంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన షాదీ మహల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపటి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా హంద్రీనీవా ప్రాజెక్టు 2వ దశ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో వాలంటీర్లది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దివ్యాంగులు ఆత్మన్యూనతా భావాన్ని విడనాడి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కేంద్ర మంత్రి పర్సోత్తం రూపాల ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25న ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.